గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫోర్త్ సైన్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ గురించి చెప్పుకున్నాం. అందరూ కంటెంట్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 94. పేజ్ నెంబర్ 94. Properties of solids, liquids and gases. Let us summarize the properties of solid, liquid and gases. First, solids. Solids are molecules. Molecules are very tightly packed. Molecules are tightly packed. మరి లిక్విడ్స్ ఎలా ఉంటాయి? లూజ్లీ ప్యాక్డ్. M అంటే మాలిక్యూల్స్, లూజ్లీ ప్యాక్డ్. తర్వాత దీంట్లో వెరీ లూజ్లీ అంటే లిక్విడ్స్ కన్నా ఎక్కువ వెరీ లూజ్లీ ప్యాక్డ్. ఓకే, సెకండ్ పాయింట్, సాలిడ్స్ హ్యావ్ ద లీస్ట్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్. దీంట్లో చాలా ఇంటర్మాలిక్యులర్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. లీస్ట్ తక్కువగా ఉంటుంది. తర్వాత లిక్విడ్స్లో లిక్విడ్స్ హ్యావ్ మోర్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్. ఇంటర్మాలిక్యులర్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, మోర్. తర్వాత గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ ఇది ఎలా ఉంటుంది? మోర్. Gases have more intermolecular space than solid and liquids. Liquids కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే లిక్విడ్స్ సాలిడ్స్ కన్నా గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత సాలిడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. ఫిక్స్డ్ షేప్, వాల్యూమ్. అలాగే లిక్విడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్ బట్ నో ఫిక్స్డ్ షేప్. దీనికి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది కానీ పర్టికులర్గా షేప్ అనేది లేదు, షేప్ లేదు, షేప్ లేదన్నమాట. దే టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ ఇన్ విచ్ దే ఆర్ కెప్ట్. మనం ఏ కంటైనర్లో తీసుకుంటే ఆ కంటైనర్ యొక్క షేప్ వస్తుందని లాస్ట్ క్లాస్లో చెప్పానమ్మా నేను. తర్వాత గ్యాసెస్. గ్యాసెస్ హ్యావ్ నెదర్ ఫిక్స్డ్ షేప్ నార్ వాల్యూమ్. దీనికి షేపు లేదు, వాల్యూమ్ లేదు. దే టేక్ ద షేప్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ ఇన్ విచ్ దే ఆర్ కెప్ట్. ఇది కూడా ఏదైనా కంటైనర్లో పెట్టినప్పుడు మాత్రమే దాని షేపు, సైజ్ అనేది, వాల్యూమ్ అనేది వస్తుంది. సాలిడ్స్ కెనాట్ ఫ్లో. ఇవి ఎక్కడికి ఫ్లో అవ్వవు, కెనాట్ ఫ్లో. ఇది ఫ్లో అవుతుంది, ఇది ఫ్లో ఈజీలీ, బాగా ఈజీగా ఫ్లో అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాము? మస్కిటో కాయిల్ని ఒక రూమ్లో పెట్టినప్పుడు ఆ రూమ్ అంతా ఆ మస్కిటో కాయిల్ యొక్క స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. లిక్విడ్స్ ఫ్లో అవుతాయి అంటే మన చేతిలో వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ ఈజీగా ఫ్లో అవుతాయి. కానీ మనం సాలిడ్ని తీసుకుంటే, ఐస్ తీసుకున్నాం, సాలిడ్ ఫామ్ ఏంటి? వాటర్కి ఐస్. ఐస్ని తీసుకున్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్లేస్, దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? పేపర్, వుడ్, ఇవి చెప్తాం. లిక్విడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? వాటర్, మిల్క్. వాటర్, మిల్క్. తర్వాత గ్యాసెస్కి ఆక్సిజన్, నైట్రోజన్. These are properties of solid, liquid and gases. దీన్ని నేను సింపుల్ ఫామ్లో రాసా. ఇది M అంటే మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి? టైట్గా ప్యాక్ అయి ఉంటాయి సాలిడ్స్లో. లిక్విడ్స్లో లూజ్గా ప్యాక్ అయి ఉంటాయి. ఈ గ్యాసెస్లో వెరీ లూజ్లీ ప్యాక్డ్. ఇంకా బాగా అంటే సాలిడ్ లిక్విడ్స్ కన్నా ఎక్కువ లూజ్గా ప్యాక్ అయి ఉంటాయి. తర్వాత ఇంటర్మాలిక్యూల్స్ స్పేస్ లీస్ట్ తక్కువగా ఉంటుంది, దీంట్లో ఎక్కువగా ఉంటుంది. గ్యాసెస్లో సాలిడ్ లిక్విడ్స్ కన్నా ఇంటర్మాలిక్యులర్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి ఫిక్స్డ్ షేపు, వాల్యూమ్ ఉంటుంది.
దీనికి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది కానీ షేప్ అనేది ఉండదు. గ్యాసెస్కి అసలు ఈ రెండు ఉండవు. తర్వాత కెనాట్ ఫ్లో ఈజీలీ. కెనాట్ ఫ్లో ఇది ఫ్లో అవ్వదు. కెన్ ఫ్లో అవుతుంది. ఫ్లో ఈజీలీ. సాలిడ్స్ ఫ్లో అవ్వనమాట, అక్కడే ఉంటాయి. తర్వాత వీటి ఎగ్జాంపుల్గా పేపర్, ఉడ్డు చెప్పాం. లిక్విడ్స్కి వాటర్, మిల్క్ చెప్పాం. గ్యాసెస్కి ఆక్సిజన్, నైట్రోజన్ చెప్పాం అనమాట. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఎక్స్క్రిటా ఉంది చూడండి. ఎక్స్క్రిటా. అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్ ద 3 states ఆఫ్ మ్యాటర్. మన బాడీ అంటే ఈ 3 states ఆఫ్ మ్యాటర్తో ఏర్పడిందంట. ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ లైక్ స్టమక్, బోన్స్, హార్ట్, ఐస్ అండ్ ఇయర్స్ ఆర్ సాలిడ్. మన బాడీలో ఉండే ఆర్గాన్స్ స్టమక్ కానీ, బోన్స్ కానీ, హార్ట్ కానీ, ఐస్ కానీ ఇవన్నీ సాలిడ్స్ అట. బ్లడ్ అండ్ వాటర్ ఇన్ అవర్ బాడీ ఆర్ లిక్విడ్స్. బ్లడ్ వాటర్ ఉంటాయి కదా బాడీలో, అవి లిక్విడ్స్. ఎయిర్ ఇన్సైడ్ అవర్ లంగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాసెస్. మన లంగ్స్లోకి ఎయిర్ వెళ్తుంది కదా, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ రెండు వెళ్తాయి. కానీ మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేస్తాం. ఓకే, ప్రాక్టీస్ జోన్ 2 చూడండి. ప్రాక్టీస్ జోన్ 2. Solids, liquids, gases. ఆల్రెడీ ఈ సాలిడ్స్ అన్నదానికి అక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు కదా ప్రాక్టీస్ జోన్ 2లో. ప్రాక్టీస్ జోన్ 2 ఈ సాలిడ్స్ ఎలా ఉంటాయి, అక్కడ పిక్చర్ డ్రా చేయమన్నాడు. ఇలా డ్రా చేయండి. బాక్స్ ఇచ్చాడు కదా, బాక్స్లో ఇలా డ్రా చేయండి. టైట్గా ప్యాక్ చేయండి. అక్కడ సాలిడ్ అని రాసుకోండి ఫస్ట్ బాక్స్లో. సెకండ్ బాక్స్లో లిక్విడ్ అని రాసుకోండి. లిక్విడ్ అని రాసుకొని ఏం చేస్తారంటే ఒక బాక్స్లోని ఇలా దూరంగా ఇది లిక్విడ్ వేసుకోండి. తర్వాత బాక్స్లో గ్యాసెస్ అని రాసుకోండి. గ్యాసెస్ అని రాసుకొని దూరంగా వాడు ఇక్కడ ఏం ఇచ్చాడు, డ్రా ద మాలిక్యూల్ అరేంజ్మెంట్ ఇన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద 3 states ఆఫ్ మ్యాటర్. ఈ డిఫరెన్సెస్గా ఇలా ఒక్కొక్క బాక్స్లో ఇలా వేసుకోండి. ఇది సాలిడ్, ఇది లిక్విడ్, ఇది గ్యాసెస్. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద టేబుల్ గివెన్ బిలో has an example of each state of matter. Identify the state of matter examples and complete the table by writing any 2 properties and the states of matter. Okay? అక్కడ ఆల్రెడీ పెన్సిల్, టీ, వాటర్ వేపర్ ఇచ్చాడు. పెన్సిల్ అనేది ఏంటిది, సాలిడ్. టీ అనేది ఏంటిది, లిక్విడ్. వాటర్ వేపర్ అనేది గ్యాసెస్. వీటికి 2 ప్రాపర్టీస్ రాయమన్నాడు. ఫస్ట్ ప్రాపర్టీ, ఇట్ హ్యాస్, ఆల్రెడీ మీరు ఇక్కడ ఏం రాస్తారంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని రాసుకోండి. ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ షేప్, size and volume. Size and volume. Second property. అక్కడే కొన్ని చిన్నగా రాసుకోండి. They have least
intermolecular space. Intermolecular spaces. ఓకే, తర్వాత లిక్విడ్స్ తర్వాత లిక్విడ్స్ లో రాస్తుంది. ఫస్ట్ పాయింట్, liquid have fixed volume, but no fixed shape. Fixed shape. Second point, they have more intermolecular space. They have more intermolecular spaces. నెక్స్ట్ దాంట్లో ఆ పైన మీరు గ్యాసెస్ అని రాసుకోండి, పాయింట్స్ రాసుకోండి, 1 2 కొంచెం చిన్నగా రాసుకోండి సరిపోతుంది. Gases have more intermolecular space. More intermolecular space as compared to the solid and liquids. Solid and liquids. So the second point, they have neither fixed shape nor volume. ఇవి ప్రాక్టీస్ జోన్ 2లో ఉన్న 1-2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్లో ఏం చేస్తారంటే సాలిడ్ డయాగ్రామ్ వేయండి. అక్కడ రాసాను కదా, సాలిడ్ రాసి ఆ డయాగ్రామ్ వేయండి. తర్వాత లిక్విడ్ రాసి డయాగ్రామ్ వేయండి. గ్యాసెస్ అని రాసి డయాగ్రామ్ వేయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్లో అక్కడ మీకు పెన్సిల్ ఇచ్చాడు కదా, పెన్సిల్ కింద సాలిడ్ అని రాసుకోండి, టీ కింద లిక్విడ్ అని, వాటర్ వేపర్ కింద గ్యాసెస్ అని రాసుకోండి. తర్వాత ఈ పాయింట్స్ రాసుకోవాలి 1 2. తర్వాత లిక్విడ్స్కి 1 2, గ్యాసెస్కి 1 2 పాయింట్స్ రాసుకోండి. తర్వాత వర్క్ బుక్ 2లో 6th లెసన్లో 9th క్వశ్చన్ చదువుకుందాం అమ్మా. హోంవర్క్ వర్క్ బుక్ 2లో పేజ్ నెంబర్ 8లో 9th క్వశ్చన్. The table given below consists of different properties of air. Complete the table by writing an example for each of the property. Properties of air ఇచ్చాడు, examples. Air occupies space. When you inflate a balloon, air enters the balloon and the balloon becomes larger in size. తర్వాత air takes the shape of the objects it fills. Air takes the shape of the object it fills. Inflated balloon is when pressed from a side, its shape change accordingly. తర్వాత ఇట్ పేజ్లో air exerts force.
బ్లోయింగ్ విండ్ కెన్ అప్రూట్ ట్రీస్. తర్వాత ఎయిర్ ఎగ్జర్ట్ ప్రెషర్. Balloon gets inflated as the pressure inside the balloon increases as compared to the pressure outside the balloon. ఇది ప్రాపర్టీస్, వాటికి ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ 9th క్వశ్చన్ చదవాలమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం చేంజెస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి చెప్పుకుందాం. ఓకే, బాయ్ అమ్మా.